కాదుల్లా కొందరు చేయబట్టి మంచోళ్ళను కూడా అస్సలు నమ్మబుద్ధే అయితలేదు. లోపల మనకు మంచి చేయాలని ఉన్నా చేయబుద్ధి అయితలేదు. ఏం చేద్దాం మరి, గట్ల అయిపోయింది జమానా. అసలు ఎవరు మంచోళ్ళు ఎవరు కంతిరోళ్ళు ఏం అర్థం కాకుండానే ఉన్నది మరి. ఇక తీయగా మాట్లాడుకుంటేనే కొంపలు ముచ్చుతురోళ్ళా. అందుకే అందరినీ అనుమానించవలసి వస్తుంది. ఏమైనా సాయం అడిగితే వెనక ముందు ఆలోచించవలసి వస్తుంది. అయ్యో ఏమైందవా గంతగానో బాధపడుతుంది అని అనుకుంటురా. ఏం చేయమంటారోళ్ళా, ఎండాకాలమేనాయే ధూపు అవుతుంది. ముత్తాన్ని మంచినీళ్ళు ఇవ్వమంటే ఇవ్వకుంటుంటామా అసలు మనము ఇస్తాం కదా. అగో గట్ల ఇచ్చుడు కూడా పాపమే అయిందోళ్ళా. చూడురి మరేమైందో. మన హైదరాబాద్ కూకట్పల్లి కాడనుల్లా పొద్దుగాలనే 6 కూడా అవుతుందో అయితలేదు. పాపంగి అక్క ఇంటి ముంగట ముగ్గేసుకుంటుంది. అంతల్నే యోగి మహానుభావుడు వచ్చిండు. అక్క గొంతం తిండకపోయింది, దూపైతుంది, ముత్తని మంచినీళ్ళు ఇవ్వవా అని అడిగిండు. ఓష్ని ఈ 6టికి ఏం దూపరో అని మనసులో అనుకున్నది కానీ మంచినీళ్ళే కదా అడిగేది పాపం అనుకొని సరే తెత్తాగాని ఇంట్లోకి పోయిందోళ్ళ. ఇక ఆడేమో ముఖానికి మప్పలు చుట్టుకొని ఆ మెంబడే లోపలికి పోయిండు. గోరుకుతుండు చూడు. పాప మామ మెడల పుస్తలు తాడు దింపుకొని పారిపోతుండో వాని చేతులిరిగి పోను, వాని కంత్రేశం కూర వడెత్తు. మంచినీళ్ళు అడిగి గిట్ల ముంచుడేంది, అసలే పుస్తలు తాడాయ, అందున బంగారపుది. పాప మీ అక్క వాటర్ బాటిల్ పట్టుకొని వానెంబడురికింది. ఓ అక్క ఇంకెందుకు నీళ్ళ బాటిలు వానికి ఇత్తవేంది, అది కూడా తాగనుకుంటా ఆడబెట్టు సప్పు చేక. చూసినవా ఎంత మోసమైంది అసలు. అడుగుడుతోనే మంచినీళ్ళు తెచ్చిస్తున్నందుకు ఎట్లా దోకా చేయబుద్దయింది కావచ్చు ఈయనకి. గిసోంటి అయినాక ఎవరికైనా సాయం చేయబుద్ది అవుతుందా? ఎవరేం అడిగిన అనుమానంగా చూడవలసి వస్తుంది. అవునా కాదా? ఇట్లా మోపైరు సోడిగాలు.